మీకు బాగా గుర్తుంటే 2019 సెప్టెంబర్ 15 గోదావరి నదిలో ఐ థింక్ రాయల్ వశిష్ఠ సంథింగ్ ఎల్స్ ఆ బోట్ ఆ కచ్లూరు బ్లాక్ దగ్గర దేవీపట్నం బ్లాక్ కచ్లూరు దగ్గర మునిగిపోయింది. పాపికొండకు వెళ్తున్నారు అంతా. ఆ బోటు పూర్తిగా తీయడానికి ఎన్ని రోజులు పెట్టిందండి? అందులో చనిపోయిన వాళ్ళు ఎవరు ఏంటి తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పెట్టిందండి? ఏంటి అసలు ఆ రోజు ప్రమాదం ఎందుకు జరిగింది? వాతావరణం అనుకూలంగా లేదు, పైనుంచి హెవీ వాటర్ వస్తుంది అండ్ సుడులు తిరిగే అవకాశం ఉంది అక్కడ. అండ్ ఆ ఎక్కిన బోట్లో కూడా కెపాసిటీ మించి ఎక్కున్నారు అండ్ అది ప్రాపర్ వేలో మెయింటెనెన్స్ కూడా సరిగా లేదని అంటున్నారు. రకరకాలు అండ్ లైఫ్ జాకెట్స్ కూడా ఇవ్వాలి. సేమ్ అదే ప్రమాదం ఇప్పుడు జబల్పూర్లో నర్మదా నది బ్యాక్ వాటర్ బర్గే డ్యామ్ మన గురువారం రోజు. అప్పటికే ఎల్లో అలర్ట్ ఆల్రెడీ జారీ చేశారు. అంటే ఇక నదుల్లోకి ఎవరు దిగొద్దు వెళ్ళొద్దు అన్నట్టు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈదురుగాలిలోని క్లైమేట్ కూడా తేడాగా ఉంది. అయినా మరలా క్రూయిజ్ని పంపారు, ఆ పడవను పంపారు. అందులో టికెట్లు ఇచ్చింది 29 మందికి, అందులో ఉన్నది 40 మంది. తర్వాత మామూలు రూల్స్ ప్రకారం వన్స్ ఎక్కామంటే లైఫ్ జాకెట్ ఇవ్వాలి. లైఫ్ జాకెట్ ఇవ్వాలి. వాళ్ళు వెళ్ళారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో దగ్గర ఆల్రెడీ ఉన్నట్టుంది, నేను చూసి పెడతాను. హ్యాపీగా ఉన్నారు. ఇంతలో ఈదురుగాలులు హెవీగా ఉన్నాయి. ఇమీడియట్గా మరి అప్పుడే లైఫ్ జాకెట్లు ఇవ్వాలి. పడవ ఇంకా అటు ఇటు ఒరుగుతూ ఆ నీళ్ళు పడవలోకి వస్తే అప్పుడు అక్కడ లైఫ్ జాకెట్ కొంతమందికి ఇచ్చి కొంతమంది ఒకే లైఫ్ జాకెట్ ఇంత షేర్ చేసుకోవాలంట. ఈ లోపల వచ్చి కాపాడతారు, ఏం కాదు. ఇంకొంతమంది భయపడకుండా అలాగే కూర్చోడని చెప్పేసారు. ఇంతలో ఓ తల్లికి లైఫ్ జాకెట్ వేసుకుంది, ఆ బిడ్డని గట్టిగా పట్టుకుంది, పడవ బోల్తా పడింది. ఆ తల్లి మాత్రం ఆ బిడ్డని వదల. ఎలానో తెలుసా? ప్రమాదం జరిగింది గురువారం. ప్రమాదం జరగగానే అప్డేట్ ఇచ్చినారు. బట్ రక్షించాల్సిన వెహికల్ రావాల్సిందని చూసారా, అది 1 అవర్ లేట్గా వచ్చింది. దానివల్ల ఎక్కువ మంది చనిపోయారు. మనకున్న సమాచారం మేరకు ఇప్పటివరకు 9 మంది చనిపోయారు. గురువారం రోజు 4 మృతదేహాలు వెలికి తీశారు. శుక్రవారం రోజు 5 మృతదేహాలు వెలికి తీశారు. ఇంకా 6 గల్లంతే ఉన్నారు. ఇప్పుడు శుక్రవారం రోజు బయటపడింది. అంటే గురువారం రోజు పడవ బోల్తా పడితే లైఫ్ జాకెట్ వేసుకున్న ఒక తల్లి తన బిడ్డనట్టు పట్టుకుంది. నేనున్న బిడ్డ, నేను కాపాడుకుంటారా చిన్న ఆయన అని. శుక్రవారం రోజు ఆ బాడీ దొరికింది. అంటే 1 డే గడిచిన ఆ తల్లి వదలలా. రీల్ సినిమాలో శివగామిని చూపిస్తారు, బాహుబలిని ఎత్తి పట్టుకొని. రియల్గా బిడ్డని ఆ తల్లి పట్టుకుంది. మరణం కూడా ఆ తల్లి ముందు కన్నీరు కార్చింది. ఆ నది అరల కూడా ఆ తల్లి ముందు సైలెంట్ అయిపోయింది. మృతదేహాలు వెలుగు తీస్తూ ఉన్నప్పుడు 1 డే తర్వాత కనపడ్డటువంటి ఆ దృశ్యం చూసి ఒక రోజు తర్వాత ఆ బిడ్డను పట్టుకొని అలాగే ఉందంటే రోజు చనిపోయిన తర్వాత కూడా ఆ తల్లి ప్రేమ బతికే ఉందయ్యా. నిజంగా తల్లులకి గత కొద్ది రోజులుగా కొద్ది వారాలుగా పిచ్చి పిచ్చి వార్తలు తెచ్చుకుంటున్నాం కదా, తర్వాత మాట్లాడదాం. ఆడవారు వాళ్ళు ఏ రూపంలో ఉన్న బంగారం అయ్యా, దేవతలయ్యా. ఎవరో పనికి మన మందనం చూసి మనం ఏదో అనుకుంటూ ఉంటాం, కానీ బంగారం అయ్యా ఆడవాళ్ళు. చివరికి ఆ తల్లిని చూసి ఆ బిడ్డను హత్తుకునే విధానం చూసి మరణం కూడా నీ ముందు తల వంచిందమ్మని అనుకున్నారు. సో ప్రమాదానికి కారణం ఏంటండి? ఎల్లో అలర్ట్ జారీ చేసిన వెళ్ళటం, అలా వెళ్ళినా లైఫ్ జాకెట్లు ఇవ్వలేదు, కెపాసిటీ మించి ఎక్కారు. అండ్ ప్రమాదం జరగబోదని తెలిసినప్పుడు లైఫ్ జాకెట్ అందరికీ ఇవ్వాలి. అండ్ పడవ మునిగి కానీ బోల్తా పడగానే అలా వాళ్ళకి అప్డేట్ ఇచ్చినా ఇమీడియట్గా రాల. అనకూడదు నా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చనిపోయిన 4 లక్షల పరిహారం అంటే పెట్టుకోవడానికి 4 లక్షలు. సో ఆ పాపికొండల టూర్ సెప్టెంబర్ 15, 2019 సేమ్ ప్రమాదం ఎలాగో ఇక్కడ కూడా అలాగే. బట్ ఆ తల్లి ప్రేమ ముందు మాత్రం దేవుడు కూడా, ఆ నర్మదా నది కూడా కన్నీరు పెట్టుకొని ఉంటారు. అమ్మ ప్రేమ గొప్పదయ్యా. కన్నవారిని చిన్నప్పుడు ఏడిపించాం తినకుండా, పెద్దయ్యాక ఏడిపిస్తున్నాం వాళ్ళకి పెట్టకుండా. కరెక్ట్ కాదు. కన్నవారే మనకు కనిపించే దేవత, జాగ్రత్తగా కాపాడుకుందాం. ఈమె బిడ్డ, ఆమె చనిపోయారు కదా, ఆమె భర్త, ఇంకో బిడ్డ బయటపడ్డారు.